ఆహ్వానించలేదని లొల్లి, ఫ్లెక్సీలో ఫోటో చిన్నది పెట్టారని గొడవ, వేదికపైకి ఆహ్వానించలేదని ఆందోళన, శిలాఫలకంపై పేరు రాయనందుకు రచ్చ అనే వార్తలు బొచ్చెడు చూస్తుంటాం. నడిమిట్లకు పోలీసులు వచ్చి ఆపుడు, నిమ్మల వడేసుడు నడుస్తుంటది. అధికార ప్రతిపక్షం పార్టీల నడుమ గీసొంటి ఎప్పుడోటైతేనే ఉంటాయి. మరి ఇలా ఏమైందో చూడండి. మా గవర్నమెంట్ ఉండగా ఆ పథకం పెట్టినాం, ఈ పథకం పెట్టినాం, మా కేసీఆర్ గారు ఏలుబడి మస్తుండే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మేడం స్పీచ్ దంచుతుంటే ఇది సర్కార్ మీటింగ్, పార్టీల గురించి ఎందుకని కాంగ్రెస్ లీడర్ శ్యామ్ నాయక్ సారు మాట పెరిగి ముంగటున్న వాటర్ బాటలు దియ్య రప్ప కొట్ట, పక్కకున్న ఆఫీసర్లు రాపినా ఆగుతలేదు. చెల్ గిదేం తరికని కాంగ్రెస్ కార్యకర్తలు లేచే వరకు లొల్లి అయ్యింది. కొమరంభీం జిల్లా జనకాపూర్ కొత్త రేషన్ కార్డు వంచే కాడ గిట్ల పంచాయతీ పుట్టింది. రేషన్ కార్డు ఇవ్వగానే కాదు కదా, మేము ఎవరేమంటలేము. ఇక్కడ వచ్చి రౌడీ రిజన్ గా చేస్తున్నాడు వాడు. వాళ్ళకి వెళ్ళాము 10 సంవత్సరాలు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో. సారోళ్ళ ఇంటి ఆమె రేఖా నాయక్ మేడం అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండే. మీ భార్య ఉన్నప్పుడు ఎందుకు కొత్త రేషన్ కార్డు ఇయ్యలేదని లక్ష్మక్క క్వశ్చన్. నువ్వు ఆమెను అడిగినా మీ పార్టీ 10 ఏళ్ళు ఇయ్యలేదని ఒప్పుకున్నట్టే అవుతుంది మేడము. సర్కారే సపోర్ట్ కాకుంటుంటే ఏ ఎమ్మెల్యే అయినా ఎట్లిస్తారు మరి? కానీ ఏదన్నా ఉంటే కూకొని మాట్లాడుకోవాలి గాని ఎమ్మెల్యే పదవులు ఉండి గిట్ల కొట్టుడేంది మేడము? హోగల్లా బాటలకు బదులు పేపర్ల మీద పెట్టే రాళ్ళుంటే ఏంది కథ?